ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనము ప్రతి మంగళవారం నేర్చుకుంటున్నటువంటి అభ్యాసం బింకములాడేటువంటి వారి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకునేటువంటి లక్షణాలు. బింకములాడే స్వభావం మంచిది కాదని, బింకములాడేటువంటి పద్ధతి యొక్క పర్యవసానాలను దేవుని వాక్యంలో నుంచి మనం ఎలా గెలుచుకోవాలి, ఆ లక్షణాలు మనకెంత హానికరమైనవి, దేవుని యొక్క వాక్యంలో ఆ రకమైనటువంటి స్థితికి ప్రభువే ఒకవేళ అప్పగిస్తే ఆఖరి దినాల్లో మనం ఎలా మారిపోతాము అనేది రోమపత్రిక 1వ అధ్యాయము 30వ లేఖనంలో మనం చూసాం. ఆఖరి రోజుల్లో వ్యక్తులు ఈ రకమైనటువంటి బలహీనతలకు గురవుతారని మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు మరికొంచెం విశ్వాసపు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. ప్రభు మన జీవితాల్లో ఈ లక్షణంలో నుంచి పూర్తిగా విజయం పొందేటట్లుగా మనల్ని సిద్ధపరచాలి. చాలాసార్లు దేవుని యొక్క వాక్యం తెలిసే కొద్దీ మనిషికి ఉండేటువంటి ఒక ప్రత్యర్థి అంటే గట్టిగా చెప్పాలంటే ఒక శత్రువు. దేవుని వాక్యం బాగా తెలిసే కొద్దీ పెద్ద శత్రువు ఎవరో తెలుసా? వాక్యమే. మీరు ఎంత ఎక్కువగా దీంతో అభ్యాసం చేస్తారో అంత ఎక్కువగా మీ ముందు వాక్యం మీకు శత్రుత్వాన్ని చూపిస్తుంది. ఈ మాట ప్రకారం నువ్వు ఎందుకు లేవు, ఈ మాట ప్రకారం నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు, ఇది నీకు తెలిసి నువ్వు ఎందుకు చేయట్లేదు, దీన్ని నువ్వు ఎందుకు అపార్థం చేసుకున్నావు, ఎందుకు నీకు నచ్చిన మార్గం వైపు దీన్ని తీసుకున్నావు, ఎందుకు దీన్ని మలిచేసుకున్నావు అని ప్రతిసారి దేవుని యొక్క వాక్యము నీకు ప్రత్యర్థిగా మారుతాడు. దేవుని యొక్క వాక్యము ప్రత్యర్థిగా మారుతున్నప్పుడు మనము దానిని తప్పించుకోవటానికి చేసే ప్రతి ప్రయత్నము కూడా పాపం అవుతుంది. తెలియక చేసావు, పాపం కాదు, కనికరం వస్తుంది. తెలిసి చేసావు, పర్వాలేదు, క్షమాపణ ఇస్తాడు, మళ్ళీ నీకు ఇంకో అవకాశం ఇస్తాడు. ఇవి తెలియకుండా అయితే చెయ్యము, తెలిసే చేస్తాము. ఇవి బోధించబడిన తరువాత నిర్ణయించబడకుండా చేసినప్పుడు నిర్లక్ష్యం అవుతుంది. వన్స్ యు ఆర్ ఇన్ఫార్మ్డ్, నీకు తెలిసిపోయింది, నీకు బోధ చేసేసాడు, నీకు వివరించాడు, తదుపరి నువ్వు చేయనప్పుడు దాని విషయంలో మనం పాపముగా దేవుని వాక్యం మనకి హెచ్చరించబడుతుంది. కాబట్టి దేవుని మాట వింటున్నటువంటి మనము వాటి ప్రకారము వినుమట్టు వారముగా ఉండమని చెప్తుందా, ఉండద్దని చెప్తుంది యాకోబు పత్రిక 1వ అధ్యాయము. జేమ్స్ చాప్టర్ 1 22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు. ఈ కిందకి వచ్చినప్పుడు లాస్ట్ వచనంలో అంటాడు, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను పవిత్రమైనటువంటి భక్తిలో అందరూ చేస్తునేటట్లు, అందరూ అనుకునేటట్లు, అందరూ పర్వాలేదు అనుకునేటట్లుగా మనం అనుకోకుండా మనల్ని మనం కాపాడుకోగలగటము పవిత్రమైనటువంటి భక్తి అని చెప్తూ భక్తి గురించినటువంటి నిర్వచనం చెప్పబడింది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా వాక్యము తెలిసిన తర్వాత ఆ పరిస్థితులను దాటకుండా ఉండగలిగేటట్లుగా ఆ ఆజ్ఞ నాకు ప్రియమైనదిగాను, ఆ ఆజ్ఞను నేను హృదయంలో దాచుకొని నా జీవితాన్ని మార్చుకోవటానికి గాను నేను ఉపయోగించుకోగలగాలి. సో దేవుని యొక్క వాక్యము నిబంధన ప్రకారమైనటువంటి ఏ విషయంపై వివరము దేవుడు మనకిస్తున్నా ఆ వాక్యాన్ని తప్పుగా కానీ తక్కువగా కానీ పర్వాలేదని కానీ నిర్లక్ష్య ధోరణి ఎప్పుడు కూడా ఎవరూ కూడా వహించొద్దని మరోసారి వాక్యాన్ని బట్టి హెచ్చరికిస్తా ఉన్నాను. ఈరోజు ఈ అతిశయపూర్వకమైనటువంటి మాటలను దాటేటువంటి ఈ యొక్క బింకములాడేటువంటి స్వభావం మరొక అడుగు ముందుకేస్తుంది. ఏం చేస్తుందంటే ఈ బింకములాడేటువంటి స్వభావం అణిచివేయటానికి, ఇతరులను అణిచివేయటానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళని నోరు ముయ్యించటానికి ప్రయత్నం చేస్తుంది. అణిచివేయట లేక వారి మాటలను ఆపజూచుట, ఈ లక్షణము చాలా ప్రధానంగా బయటికి విర్రవీగేటప్పుడు చేసేటువంటి పని ఏంటంటే, ఒక విధంగా ఇది చేతనైన పనా చేతగాని పనా అని అంటే రెండూ చెప్పలేం. కానీ ఆ మనిషి ఆ స్వభావం తనలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తితో మాట్లాడాల్సినటువంటి మాటలకు బదులు, మాటలు వినటానికి బదులు,
మాటలాడటానికి బదులు మాటలాడనివ్వకుండా ఉండడానికి చేసే ప్రతి తపన, ప్రతి ప్రయాస చాలా హృదయపూర్వకంగా తన్ను తాను మోసం చేసుకుంటూ అణిచివేసేటువంటి ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ లక్షణం దేవునిని ఎరిగిన తరువాత, దేవుని సంగతులు అర్థం చేసుకున్న తరువాత, దేవుని సంగతులతో నా నుంచి దేవుడు ఏ లెక్క అడుగుతాడో, ఏ లక్ష్యాన్ని చూస్తాడో, ఏ వివరాన్ని ఎదురు చూస్తున్నాడో అనే విషయం మర్చిపోయి, నేను లెక్క చూచబడుతున్నాను, లేక ఆయన త్రాసులో నన్ను కొలవబడుతున్నాను, ఆయన కొలమానంతో నన్ను మెజర్ చేస్తున్నాడు, నన్ను ప్రమాణంగా చెక్ చేస్తున్నాడు అనే విషయం ఆ టైంలో మనం దాన్ని మర్చిపోతూ ఉంటాం. అది చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక. ఇది ఎప్పుడు జరుగుద్ది? ఎదుట పరిస్థితులు వచ్చినప్పుడు, మీరు ఎవరైనా ఇద్దరు సంభాషణ కలుగుతున్నప్పుడు, ఆ సంభాషణ జరుగుతున్నంత సందర్భంలో మీరు మాట వినడానికి ఇష్టపడతారా, అవతల మాటలకి సమాధానం చెప్పడానికి ఎదురు చూస్తున్నారా, అవతల మాటలకు సమాధానం చెబుతున్నటువంటి మనుషులను నోరు ముయించేయటానికి, మాటలు ఆపటానికి కారణాలు ఏమైనా మన లోపల వెతకటానికి ప్రయత్నం చేస్తున్నామేమో? ఎప్పుడైనా జరిగిందా అలాంటి సంఘటన? అవతల వ్యక్తులను దొరికిపుచ్చటానికి కాదు, మాట్లాడుతున్న దానిలో లాజిక్ ఉన్నా, పాయింట్ ఉన్నా, వివరం ఉన్నా, ప్రశ్న ఉన్నా దానికి అవసరం. కానీ ముందు వాళ్ళను నోరు ముగించేయటానికి ఏదో ఒక రకంగా వాళ్ళని మాట ఆపేయగలిగితే మనం విజయం పొందుతాం. ఇది బింకము కలిగినటువంటి జీవితము, బింక స్వభావం కలిగినటువంటి జీవితం అవతల వ్యక్తిని ఎంత ఎక్కువగానైనా ఎంత తక్కువగానైనా మాటలలో నుంచి అవతల వ్యక్తి యొక్క ప్రభావాన్ని గెలవనివ్వకుండా సప్రెస్ చేయటం, నొక్కేయటం. మీరు అనుభవించినటువంటి 2 పాత్రలు మీకు తెలుసు. అంటే అవతల వ్యక్తి మీ మీద నోరు ముయిస్తున్నప్పుడు మీకు సఫరింగ్ తెలుస్తుంది, నోరు ముయ్యాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీకు నొప్పి తెలుస్తుంది. 2 వైపులా తెలుస్తుంది. మీరు ఏ విధానంలో ఎక్కువ సఫర్ అయి ఉంటారు? అవతల వ్యక్తిని నోరు ముయించడానికా, నోరు మూసుకోవడానికా? అంటే సమాధానం చెప్పడానికి అవకాశం ఉండేటప్పుడు నోరు మూస్తారా? ఆగుతామా? ఆగం. ఒకవేళ సమాధానం చెప్పడానికి అవకాశం లేకపోయినా అవతల నోరు మూస్తానికి ప్రయత్నం చేస్తే ఆగుతామా? అప్పుడు ఆగం. 2 సేమే. సో ఈ 2 ప్రభావాలు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద అజమాయిషీ చేయటానికి నీ హృదయం ప్రయత్నం చేస్తుందో, నీ పొరుగువాడు లేక నాకన్నా గౌరవ సంబంధి, అతడు నన్ను మర్యాద ఇవ్వాలి, అతను నన్ను ప్రేమించాలి, అతడు నాకన్నా యోగ్యుడని ఎంచాలి, ఇవన్నీ మర్చిపోతాం. అవతల వ్యక్తి ఎవరైనా అనవసరం. బైబిల్ ఎప్పుడూ కూడా వ్యక్తిత్వానికి విలువ ఇచ్చినట్లుగా వయసుకు విలువ ఇవ్వదు. గమనించండి. అవతల వ్యక్తులకు ఇచ్చేటువంటి విలువ వయసును బట్టి కాక వ్యక్తులను బట్టి ఇవ్వమంటుంది. అందుకే పిల్లలను కానీ, పెద్దలను కానీ, వృద్ధులను కానీ, ఇంకెవరైనా కానీ చూసేటప్పుడు అందరికీ సత్సమాన మర్యాదనివ్వడానికి బైబిల్ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కాబట్టి ఏ స్థాయిలోనైనా ఒక వ్యక్తిని వ్యక్తిత్వానితోనే ఆత్మగానే బైబిల్ చూస్తుంది. సో దేవుని యొక్క మాట ఆ వ్యక్తిని ఆత్మీయుడుగాను ఆత్మగానే చూడాలి. అలా చూస్తున్న ప్రతి సందర్భంలో వచ్చే ఈ పోరాటాల్లో ఈ రకమైనటువంటి ప్రభావం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒకసారి ఒక అనుభవాన్ని మీకు చూపిస్తాను. నిర్గమకాండము 2వ అధ్యాయం 3వ వచనం, ఎక్సోడస్ 2:1. చాలామంది బైబిల్లో ఈ సంఘటనలను ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, బెంకపలాడేటువంటి జీవిత స్వభావాలను చూసిన వాళ్ళు ఉన్నాము. మనకి సుపరిచితుడైనటువంటి మోషే గురించి అపోస్తుల కార్యాల్లో చెప్పబడినట్లుగానే ఇక్కడ ఉండేటువంటి ఒక విషయాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 3వ వచనం. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఇది ఎవరి గురించి చెప్తున్నటువంటి వంశము? మోషే గురించి. లేవి వంశస్థుడైనటువంటి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నప్పుడు గర్భవతి పిల్లవాడిని కన్నప్పుడు ఆ పిల్లవాడిని దాచలేక తీసుకెళ్ళి ఉంచినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి పోరాటం అంతా ఏంటి అని అంటే, ఇజ్రాయేలీయుల యొక్క వంశములలో 2 ఏండ్లు దాటినటువంటి పిల్లలను ఎవరిని కూడా పెరగనివ్వకూడదన్నది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ వస్తుండేటప్పుడు ఆ పరిస్థితి నుంచి దాటుకోవటానికి ఈ వ్యక్తులను రక్షించుకోవడానికి ఆ తల్లి తపన. అలాంటి వ్యక్తి తప్పించబడి రక్షించబడి దేవుని మహాకృపను బట్టి చాలా జాగ్రత్తగా పెంచటానికి కావాల్సినటువంటి పరిస్థితులలో ఐగుప్తులోకి వెళ్ళిపోయిన తరువాత 13వ వచనం. మరునాడు
అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వానిని చూచి, నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడుగగా, అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపవలనని అనుకొనిచున్నావా అని అనెను. ఆగండి, ఈ వచనం ఎక్కడి నుంచి స్టార్టింగో తెలుసా? 11వ వచనం దగ్గర ప్రారంభం. ఆ దినముల్లో మోషే పెద్దవాడైనప్పుడు అయిపోయింది. ఇక్కడ పిల్లోడు నుంచి పెద్దవాడు 2వ అధ్యాయం 3వ వచనంలో పిల్లోడు, 11వ అధ్యాయంలో పెద్దోడు అయిపోయిన తర్వాత అక్కడ కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఇక్కడ జరిగింది. ఇక్కడ వీళ్ళు అతడు కొట్టేశాడు అనేటువంటి విషయం ఎవరికీ తెలియదు, మోషేకి తప్ప. కానీ మోషే ఎవరింట్లో పెరుగుతున్నాడు? ఫరో ఇంట్లో పెరుగుతున్నాడు. అప్పుడు మోషే ఎవరి సంబంధి? ఫరో సంబంధి. మరి ఇక్కడ ఎవరి గురించి తను పోటపడుతున్నాడు? ఇజ్రాయెల్ గురించి. ఏ ఇంటిలో ఏ ఇంటివాడిగా పెరుగుతున్నాడో ఆ ఇంటి సంబంధించినటువంటి రాచరికపు పద్ధతులకు తగినట్లుగా ఉండాల్సిన మనిషి దానికి ఎగ్నిస్ట్గా ఉండేటువంటి తన జనాలని, అంటే తన బానిసలు కొట్టుకుంటుంటే వాళ్ళను కొట్టాడు. అప్పుడు వాడు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఒక సమాధానం చెప్పారు. ఏం సమాధానం అన్నారు? ఆడిని చంపినట్టు నువ్వు కూడా మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా అని అడిగారు. అప్పుడు మోషే ఏమన్నాడు? అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడను అనుకుని భయపడెను. ఆగండి, ఏమన్నా మాట్లాడా? ఎందుకు భయపడ్డాడు? బయటపడిపోతుంది అనే విషయం. ఫరో సంస్థానానికి మనిషి కదా, చంపేస్తే ఎవడేమంటాడు? ఏమవుద్ది? వీళ్ళిద్దరూ రాజుకి ఎగ్నెస్ట్గా కొట్టుకుంటున్నారు, ఏదో అవుతుంది, అందుకని నేను చంపేశానంటే అయిపోయింది మ్యాటర్. కాదు, మోషేకి ఏం కలిగింది? ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచిద్దాం. వాళ్ళు డైరెక్ట్గా మోషేని ఏం మాటలతో కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు? నువ్వు ఎప్పుడైనా అలా ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేసావా? అలాగా దొరకపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసావా? బయట పడునామో అనుకున్నాడు, నిజానికి అది చంపినట్టు వాళ్ళు అన్నారు అనే విషయం మోషే దగ్గర తప్ప ఎవరికీ తెలియదు. మోషేకి ఒక్కడికే తెలుసు. అక్కడ టెస్ట్ మనీ లేదు, ఏ సాక్ష్యం లేదు. కానీ వాళ్ళు చీకట్లో బాణం వేశారు, మోషేకి అది తగిలింది. మోషేకి ఏం కలిగింది? అంటే వార్త ఎవరో చంపేశారు అనుకున్న దానికి నువ్వే చంపేశావేమో అన్నప్పుడు ఎలా ఉంటుంది? కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా ఎవరినైనా అవతల వ్యక్తుల యొక్క తప్పిదాల గురించి చూడాల్సి వచ్చినప్పుడు వాళ్ళ తప్పులు మీకు తెలిసినా తెలియకపోయినా ఏమో అనుకుని ఎప్పుడైనా ఎవరి మీదైనా మీరు అవతల వాళ్ళని పట్టుకో చూసారా? అవతల వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒక వెపన్ వాడాలి కదా. ఏ ఆయుధం వాడితే కంట్రోల్ అవుతారు వాళ్ళు భయపడినటువంటి, వాళ్ళని భయపెట్టగలిగినటువంటి అంశం మీకు తెలియాలి. అది తెలిసి మీరు గనక ఎత్తగలిగితే అవతలాడు ఏమవ్వాలి? దెబ్బకే ఏమైపోవాలి? ఇప్పుడు మోషే అయినట్టు అయిపోవాలి. అక్కడ సైలెంట్ అయిపోలేదు బాబు. అక్కడ ఏమైంది తెలుసా? ఆ సంగతి ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఎంత దూరం పారిపోయాడు! మోషేని ఫరో చంపాలని కూడా అనుకున్నాడంట. అంటే ఎలిగేషన్ ఎంతవరకు వెళ్ళిపోయి ఉంటుంది సాక్ష్యం లేకుండా? మోషే నిలబడితే ఫరో ఇంట్లోడు కదా, రెండు రకాలుగా జరుగుద్ది. కానీ మోషేకే భయం కలిగింది. ఒకటి తప్పు జరిగి ఉండొచ్చు, ఓకే. తప్పు జరిగిన దానికి సాక్ష్యం లేకపోయినా ఒక మనిషి నన్ను చంపాడు అని ఎవడైనా ఉంటే చచ్చినోడు లేవాలి. ఆడు లేగడం, ఆయన పాతిపెట్టాడు ఆల్రెడీ గొయ్యి తీసి. కానీ ఆ మాట నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు అవతల మనుషులు ఎంత దూరమైతే పరిగెట్టడానికి నీ నుంచి పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తారో, నువ్వు తరమాలని ప్రయత్నం చేస్తావో, అది నీ అంతరంగంలో దాగి ఉన్నటువంటి బెంకపు జీవితపు స్వభావం. నీ లోపల అవతల వ్యక్తిని రక్షించటానికి, ప్రేమించటానికి, నువ్వు రాబట్టుకోవటానికి బదులు పోగొట్టుకోవటానికి అవతల వ్యక్తులను పట్టుకో చూచే ఏ ప్రయత్నమైనా నీదేంటి నా దగ్గర ఉందో తెలుసా నీకు? ఆ మెసేజ్ చదవమంటావా? ఆ ఫోన్ కాల్ ఎవరికి చేసో చూపించమంటావా? ఆ రాత్రి ఎక్కడున్నావో వీడియో షూటింగ్ అదేది వాట్సాప్ వీడియో ఉంది పెట్టమంటావా? అంటే అవతల వ్యక్తులు ఎప్పుడైతే భయపడటానికి ప్రయత్నం చేస్తారో, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో, దట్ ఎఫెక్ట్స్. ఈరోజు ఆత్మీయ జీవితంగా ఎవరైనా ఇతరులు మాట్లాడుతుండేటప్పుడు వాళ్ళని అణచజోచటానికి, ఇతరుల మాటలను ఒప్పుకోలేని తనము నీలో ఏమైనా ఉంటే, దిస్ ఈజ్ ఫస్ట్ వీక్నెస్, ఒప్పుకోలేని తనం.
నాట్ అడ్మిటెడ్, యాక్సెప్టెడ్. అసలు ఒప్పుకోను. నువ్వు మాట్లాడుకో, నువ్వు మాట్లాడుతూ ఊరుకోను, నేను ఒప్పుకోను, నీకు అర్హత లేదు. డిసైడ్ చేసేది ఎవరు? అర్హత లేదని డిసైడ్ చేసేది ఎవరు? న్యాయమూర్తి కదా. మరి నువ్వెలా తీర్పు తీరుస్తున్నావు? చాలామందికి తీర్పు తీర్చొద్దని బైబిల్ చెప్తుంది అంటున్నారు. బైబిల్ ఏం తీర్పు తీర్చొద్దని చెప్పలా. బైబిల్ చాలా చక్కగా తీర్పు తీర్చమని చెప్తుంది. అయితే తీర్పు తీర్చేటప్పుడు నీ కంట్లో దూలం పెట్టుకొని ఇంకోటి గంటలో నలుసు ఎత్తకుండా తీర్పు తీర్చమని చెప్పింది. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఎలాంటిది? ఉదాహరణకు ఆలోచించండి. నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదు, నువ్వు మాట్లాడుకో, నువ్వు నోర్మి, నేను చెప్పింది నువ్వు నోర్మి అన్నావు అంటే అసలు నువ్వెవలా అదుపు చేస్తున్నావు? నీకు ఎంత అధికారం ఇచ్చాడు? యు నాట్ ఎ జడ్జ్. హౌ యూ కెన్ జడ్జ్? అది తప్పు. ఆ తీర్పు తీర్చకూడదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారనుకోండి, తప్పు దొరికారనుకోండి, తప్పు దొరికినా మాట్లాడటానికి అర్హత లేదంటానికి మీకే అర్హత ఉంది. ఒకవేళ నేను జడ్జిని అనుకోండి, ఇప్పుడు ఈమె ఇక్కడ తప్పు చేసింది, ఇతను తప్పు చేసిందని నేరారోపణ చేసిన వ్యక్తి ఇక్కడ వచ్చాడు. ఇప్పుడు నేరారోపణ చేసిన వ్యక్తిని బట్టి అతను చెప్పిన రుజువులన్నీ నేనా? ఇప్పుడు నెక్స్ట్ నేను ఎవరిని అడుగుతాను చెప్పండి? నువ్వు తప్పు చేసిన వాడిని ఏమడుగుతాను? మీరేమైనా చెప్పుకునేది ఉందా అని అడగాలా వద్దా? మరి నువ్వెవరు నోరు మీ మాట్లాడుతుంటావు? న్యాయము తీర్చుట, తీర్పు తీర్చుట అంటే ఆ న్యాయంగా తీర్చాలి. నువ్వు మాట్లాడడానికి వీలేదు, నువ్వు మాట్లాడుతూ ఊరుకో, అన్యాయం అది. అది తప్పు. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడించే అవకాశం ఇవ్వు. నువ్వు ఎప్పుడైతే అవతల వ్యక్తిని పట్టుకొని బిగించి ఆపేద్దామని వాళ్ళని ఒప్పుకోలేకపోతున్నావో నీ అంతరంగ స్వభావంలో ఆ బింకములాడేటువంటి బింకపు జీవితం, నేను గెలిచాను, నేను పట్టుకున్నాను, నేను చంపాను, నేను నరికాను, అవతల వ్యక్తిని నేను దొరికించేసుకున్నాను, ఈ స్వభావాలు ఆత్మీయతకు విరుద్ధం. తప్పు దొరకాలి అనేటువంటి విషయం చెయ్యాల్సినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా నేను దొరికిపోతానని, దొరకాలని ఎప్పుడైనా చేస్తాడా? మనలో మనమాట చేయడు కదా. కానీ ఆడేం ప్రొఫెషనల్ కాదు కాబట్టి ఏది తప్పు చేయడంలో దొరుకుతాడు. మీరు డిటెక్టివ్లు, ఏ వ్యవస్థ కన్నా కూడా దొరకపుచ్చుకోవటంలో మనకే దొరుకుతారు. లేడీస్ దగ్గర పురుషులు చిట్టి పరిస్థితుల్లో దొరికేస్తారు, బుసికేస్తారు. ఏం దాచుకున్నా ఎక్కడో చోట ఏదో ఒకటి దొరికారో లేదో తెలియదు, కానీ దొరికారు అనే ధీమా మాత్రం మనకుంటుంది. అక్కడి నుంచి ఈ ప్రయత్నం మొదలవుతుంది. ఏంటి? నువ్వు దొరుకుతావు, నువ్వు నాకు దొరికావు, నేను దొరికించేసుకున్నాను. నువ్వు దొరికించుకోలా, వాళ్ళు దొరకలా. కానీ ఆ స్వభావంలో నువ్వు ఒప్పుకోలేని తనమే నీ బలహీనత. వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోవటం, వాళ్ళని అంగీకరించలేకపోవటం. ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు ఒకసారి ఆలోచించండి. గెలుపు పోరాటమా, లేక అక్కడ నేను ఉండాలి, నేను ఏదో అనేటువంటి ఆ ధీమా ఏంటి అసలు? వాళ్ళని మాట్లాడటానికి లేక ఆ పరిస్థితుల్లో ఫ్రీగా ఆ ఓపెన్గా ఉంచలేకపోవటానికి కారణం ఏమై ఉంటుంది? ఇది ఆలోచించాలి. రెండవది, ఇతరుల యొక్క వృద్ధిని కానీ గెలుపుని కానీ మనం అంగీకరించలేని తనం, యాక్సెప్ట్ చేయలేం. వాళ్ళ విజయాన్ని కానీ, వృద్ధిని కానీ, వాళ్ళ గెలుపుని కానీ, వాళ్ళ విజయాన్ని కానీ, వాళ్ళ ఆనందాన్ని కానీ, వాళ్ళ సంతోషాన్ని కానీ ఈ బింకంలాడేటువంటి స్వభావి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని అంగీకరించడు, ఒప్పుకోవటానికి ఇష్టపడడు. 5వ అధ్యాయంకి రండి, నిర్గమకాండం 6వ వచనం నుంచి. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులను వారి నాయకులకును ఇట్లా ఆజ్ఞాపించెను. ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అనెను. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అనెను. కాబట్టి ప్రజల కార్యనియామకులకును వారి నాయకులకును పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునా అక్కడే మీరు సంపాదించుకొనుడి. ఈ విషయాలన్నీ చూస్తే మోషేకి ఫరోకి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన తన ప్రజలైనటువంటి హెబ్రీయుల మీద విపరీతమైనటువంటి కఠినమైన పరిస్థితి మోపుతున్నాడు. ఈ కఠినమైన పరిస్థితి మోపడానికి కారణం ఏంటి అని అంటే,
వాళ్ళు అడుగుతున్నారంట, మేము దేవునిని ఆరాధించుకోవటానికి మేము వెళ్ళాలి, మాకు ఎలాగైనా మాకు అవకాశం ఇవ్వండి అని అంటుంటే ఈయన అనుకుంటున్నాడు, వీళ్ళు దేవుడి దగ్గరికి ఆ సాకు చెప్పి వీళ్ళు బయటికి వెళ్తానికి ఇష్టపడుతున్నారు, వీళ్ళకి రెగ్యులర్గా వర్క్ ఫుల్ లోడ్ చేసామనుకోండి వీళ్ళు భక్తి మర్చిపోతారు. టార్గెట్ ఇచ్చేసామనుకోండి, కార్పొరేట్ కల్చర్ ఎక్కడే తయారైంది, ఎక్కువ వర్క్ ఇచ్చామనుకోండి వాళ్ళు సెలవుల గురించి మాట్లాడరు. అట్ ద సేమ్ టైం ప్రమోషన్ ఇచ్చామనుకోండి వాళ్ళకి ఇంకొక గంట ఎక్కువ పనిచేసి సర్టిఫికెట్ ఆఫ్ ద మంత్ ఏదో కొనుక్కుంటారు, తెచ్చుకుంటారు. సో ఎక్కువ పని దేవుని గురించినటువంటి ధ్యాసపై తక్కువ. అంటే వాళ్ళు ఎక్కడైతే దేవుని పక్షమైనటువంటి వృద్ధిని, దేవుని పక్షమైనటువంటి ప్రేమను, దేవుని పక్షమైనటువంటి ఆనంద సంతోషాలను ఏదైనా అనుభవించటానికి ఒప్పుకోవటానికి కూడా ఇష్టపడలేనటువంటి స్వభావాన్ని ఈ ప్రజలు మోషే ఆ ప్రజల దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూస్తాం. చాలా చక్కగా నడిపించేటువంటి సాత్వికుడైన దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తికి ఎదుర్కొనేటువంటి చాలా పరిస్థితుల్లో మొట్టమొదట శత్రువుగా ఫరో తయారయ్యాడు. ఫరో మోషేని వాడుకుని ప్రజల నోరు నొక్కి, ప్రజల గెలుపు ఒప్పుకోకు, ప్రజల ఆనందాన్ని ఒప్పుకోకు, ప్రజలు సంతోషించడం నువ్వు చూడొద్దు, ప్రజలు దేవుని వైపు వెళ్ళటానికి నువ్వు ఇష్టపడద్దు, కానీ నువ్వు చేయాల్సిందంతా ఏంటి, వాళ్ళని 24/7 ఏదో ఒక పనిలో పెట్టి వాళ్ళు చెప్పే మాటల్ని ఏమీ వినద్దు. అసలు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అంటాడు. నిజానికి వాళ్ళు అబద్ధాలు ఏం చెప్తారు, దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాము అని అంటాం అబద్ధమా కాదు కదా. మనకు తెలుసు ఇప్పుడు ఈ కాలంలో, కానీ ఆ కాలంలో వాళ్ళు దేవుని పేరు చెప్తున్నారు అనేటప్పుడు అబద్ధం అనేది మనలో కూడా చాలామందికి ఈ బింకముతో వాళ్ళ జీవితాలు గొప్ప చేయాలనుకునేటువంటి వాళ్ళు చేసేటువంటి పదం, నువ్వు దేవుని పేరు చెప్పగానే, దేవుని గురించి చెప్పగానే, ప్రార్థనకి వెళ్ళానని చెప్పగానే, మీటింగ్కి వెళ్తానని చెప్పగానే, పలానా దగ్గర ప్రార్థన కొరకు మేము కూడుకున్నాము, పలానా వాళ్ళు వచ్చారు వినటానికి వెళ్ళామని చెప్పగానే చాలా రెచ్చిపోయేంత గొడవ తయారవుతుంది. అక్కడ అల్లరి అయిపోద్ది. నువ్వు ఎందుకు వెళ్ళావో నాకు తెలుసులే. ప్రార్థనకి ఎందుకు వెళ్తారు? న్యాయం అది, కానీ అన్యాయం ఏంటి? మాకు తెలుసులే అంటే ఏంటి? నీకు తెలుసు అంటే నువ్వు ఎవరి కోసం వెళ్ళావో తెలుసులే. మళ్ళీ అక్కడ నుంచి ఎవరి కోసం అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాం. నువ్వు ఏ దేవుడి పేరు చెప్పేస్తావో నాకు తెలుసులే. ఇంతకీ ఇక్కడ ఎవరు కఠినలు? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళటం సమస్యే. గెలవడానికి దేవునిని సైతం ఆ ప్రదేశంలో ఉంచుకోవటానికి మనిషికి ఇష్టం రాదు, మనసు రాదు. ఇక్కడ మనిషిలో ఆయా సందర్భాలలో బయటపడేటువంటి ఈ బింకపు జీవితం ఎలా ఉంటుందో చెప్తాను. ఒకవేళ మీకు అంటే సాత్వికంగా ఉన్నారు కదా అందరూ, మీ పక్కన ఉన్నారు కదా, కొంచెం కూల్గానే ఉన్నారు కదా, ప్రశాంతంగా ఉన్నారు కదా, మీరేం కోపగించుకోవచ్చు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు నా మీద మీకేదో కోపం వచ్చింది, బోధకుడుగా మీ కాపరిగా నా మీద మీకేదో కొంచెం కష్టం కలిగింది. ఆ కష్టానికి కారణాలు ఏమి ఉండకపోవచ్చు. మీ ఇంట్లో నిన్న ఏదో ప్రార్థన, లేకపోతే ఏదో రమ్మన్నావు, నేనేదో వస్తానన్నాను రాలేదు, లేకపోతే రానని మొహమాటం లేకుండా చెప్పాను, అవ్వదో అన్నాను, ఏదో జరిగింది. ఇప్పుడు రెండో రోజు ప్రార్థనకు రావాలంటే నీకేమనిపిస్తుంది? ఆర్డర్ అన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? రైట్, వాడు ఓకే, రైట్, నో ప్రాబ్లం, వాడు లేకపోతే ఆయన లేకపోతే ఆడు వదిలే, పక్క పెట్టే. రైట్, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? యుద్ధం ఎవరితో? ఇక్కడ నీకు శత్రువు ఎవరు? ఇప్పుడు పాస్టరా దేవుడా? కానీ నీ కసి ఎవరి మీద చూపిస్తున్నావు? నీ కోపం ఎవరి దగ్గరికి వెళ్ళింది? నీ లోపల బయటపడే బింకపు జీవితం అది. ఐ డోంట్ కేర్ హూ ఇస్ గాడ్, ఐ డోంట్ కేర్ టు ప్రే, వై షుడ్ ఐ? ఎవరి మీదో చర్చిలో ప్రాబ్లము, నువ్వు దేవుని మందిరానికి రావు. సమస్య ఎవరు? ఇప్పుడు వ్యక్తి. తీవ్రత ఎవరి మీద చూపిస్తున్నావు? దేవుడు, దేవుని మందిరం, దేవుని స్థలం, దేవుని ఆరాధన. ఇక్కడ సేవకుడు లేకపోతే సేవకురాలు లేకపోతే సేవకుని కుటుంబం లేకపోతే ఇంకోటి ఏదో. మొన్న ఒక ఆయన అడిగాను, ఏంటంటే ఎందుకండి వచ్చినా నా కుర్చీ ఎవరు కదా అన్నాడు. నా దగ్గర కుర్చీతో ప్రాబ్లం ఏంటి నీకు? ఓనవే బోళ్ళు కుర్చీలు మేడ మీద ఉంటాయి, రూమ్లో ఉంటాయి, ఆ చివరు ఉంటాయి, ఎక్కడో చుట్టుకు ఎప్పుడు వచ్చినా నాకు కుర్చీ ఉందట. నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను వాక్యం ప్రారంభించిన తర్వాత 7:05కి 7:10కి వచ్చావు. 7:10కి వస్తే అక్కడ కుర్చీలు ఎక్కడ ఉంటాయి? 6:40కి వచ్చి కూర్చుంటారు కదా.
ఎప్పుడు నువ్వు కొంచెం ముందు రావచ్చు కదండి అంటే రావడం అవ్వదండి అంటే నీకు నేనేం చేయను, ఆ కుర్చీ మీద ఏమైనా బోర్డు పెట్టినా ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ఎమ్మెల్యే అని నేను పెట్టినా. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఎవడైనా ఒకటే కదా, ఇక్కడ పట్టు చీర బంగారు పొంగరం రెండు చూడకూడదని కదా బైబిల్ చెప్పింది. సో కామన్గా వస్తున్నాడు కూర్చుంటాడు, లేకపోతే వెనకట్లేడో పోతావు, వచ్చావని అడగను, రాకపోతే ఎందుకు రావు అని అడగను, నీతో నాకేంటో మరి ఇప్పుడు అడిగారు కదా అన్నాడు. అదే తప్పు అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా దేవుల్లో ఎదుగుతావు అనేటువంటి నిరీక్షణ కలిగిన వ్యక్తిని నేను. ఇప్పుడు నా దగ్గరికి రావాలని నేను ఎప్పుడు ఎవరిని పిలవలేదు, కానీ దేవునితో నువ్వు ఎదగటానికి నా ప్రదేశం ఉపయోగపడద్ది అని అనుకుంటే, దేవుడు అక్కడ మాట్లాడేటువంటి ఆ శబ్దం నీకు ఉపయోగపడద్దు అనుకుంటే నిన్ను ప్రోత్సహించడంలో ఫస్ట్ ఉంటాను నేను. కానీ ఆ విషయంలో నిన్ను పలకరించేది తప్ప నా దగ్గరికి రావట్లేదని నేను ఎప్పుడు నిన్ను అనలేదండి అన్నాను. అంటే ఏదో అడిగారు కాబట్టి నేను చెప్పాను, అడగకపోతే నేను చెప్పను. నీ ఉక్రోషం ఎవడతావు, కుర్చీ గురించి నాతో దెబ్బలాడతావా? పోనీ నేను ఏమన్నా ఇక్కడ నేను వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఆయన వచ్చారు లేకండి అయ్యి బాబు లేకండి కుర్చీ ఇవ్వండి అని అన్నాలా అంటే అది ఇంకా చండాలంగా ఉంటుంది. నా ఒక్కడితో పోదు, ఇప్పుడు అంతమంది ముందు నువ్వు ఎదో అయిపోతావు, ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటే ఇంకెప్పుడు అలాగ అనకండి అన్నాడు. అది ఇప్పుడు అర్థమైంది నీకు. పొరపాటు నేను అనిసుంటే ఎంత ప్రమాదం అది. అంటే ఒక సమస్య నీ జీవితంలో ఎవరితో పోరాడడానికి ఉపయోగపడుతుందో, ఎవరి మీద పోరాడడానికి నీ హృదయం ప్రేరేపిస్తుందో అక్కడ బెంకపు జీవితం. ఎందుకు ఆ వ్యక్తి ఆ టైంలో ఎందుకు ఆ డాబుని ఆ గొప్పతనాన్ని ప్రదర్శించాలని చూస్తారు చెప్పండి? దే ఫీల్ దే ఆర్ హై, మేము గొప్ప, నేను గొప్ప. దేవుని దగ్గరకు రావడానికి ఎవడు గొప్ప అండి? దేవుని సమాజం కదా ఇది. దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడే, ఎక్కువ తక్కువ లేనికి పక్షపాతం లేదే. సేవకులుగా మనం అలాంటిది ఉండకూడదే. కుర్చీలు వేయటం, ముందు కూర్చోబెట్టడం, ముందుకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం, ఇలాంటివి ఎక్కడ బైబిల్లో కనపడని విషయాలు కదా. సో ఏ వ్యక్తిత్వంతో నీ బలహీనత నిన్ను ప్రోత్సహించి బలహీనపరుస్తుందో ఒకసారి చూసుకోవాలి. 11వ అధ్యాయంకి ఒకసారి రండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. జనుల ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. ఇక్కడ ఆకండి. ఇక్కడ మందసం వచ్చింది, ప్రజల మధ్యలోకి తీసుకుని వస్తున్నాడు, అక్కడ జనాలు శత్రువులు పారిపోతున్నారు. ఇదంతా బాగా జరుగుతుంది. జరుగుతున్న సమయంలో జనులు ఆయాసమును గూర్చి ఏం చేస్తున్నారంట? సో చాలాసార్లు ఒక వ్యక్తిగా ఒక కుటుంబ బాధ్యతను, ఒక ప్రదేశ బాధ్యతలను ఎత్తుకునేటువంటి వ్యక్తికి ఈ ఆయాసాలు విపరీతంగా ఉంటాయి. వాళ్ళు ఏ పరిస్థితిని బట్టి అయినా, ఏ స్థితిని బట్టి అయినా అల్లరి అనేది, గొడవ అనేది, ఇబ్బంది అనేది, పొరపత్యాలు అనేవి, భేదాభిప్రాయాలు అనేవి రాకుండా మానవు. ఏ నాయకత్వమైనా, అది కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా, ఉద్యోగమైనా, బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని నడిపించేటువంటి మంత్రివైనా, ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతిసారి చాలామంది ఆయాసముతో సణుగుకొనిరి అనేటువంటి వచనం ఉంది. ఒక్క నిమిషం మీరు నేటి వర్తమాన పరిస్థితులతో జస్ట్ అలా ఆలోచన చేద్దాం. మీకు తెలుసు, నాయకులను నిర్ణయించేది ఎవరు? దేవుడు. ప్రభుత్వములు అధికారం ఇచ్చేవాడు ఎవడు? దేవుడు. యేసుక్రీస్తు వారు ఎదుట పిలాతు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ అధికారం గురించి ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను విడిపించడానికి సమర్థత కలిగినాడు అంటే, ఊరుకో, అధికారం దేవుడిచ్చాడు, ఆయన చేయమంటే చేయాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నీకేం లేదు, నువ్వు చేయాల్సింది చేయి, నీ కుర్చీ పని నువ్వు చేయి అన్నాడు ప్రభు. అక్కడేమి అధికారం అవును అయితే నన్ను విడిపించాను ఏం బెగ్ చేయలే. సో అధికారం ఎవరంటే దేవుడు ఇచ్చాడు అన్నది అధికారం. మీరు అది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినా, బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు వచ్చినా అధికారం ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఒక గొట్టం మై కొట్టుకుని ఎవడో నేతి మీదకి వచ్చినోడికి వీళ్ళు రకరకాల మాటలు మాట్లాడేస్తున్నారు చూసారా, ఈ టీవీల దగ్గర, ఈ చోటమాట ఛానల్స్ దగ్గర, మనం వాట్సాప్లో చూసే యూనివర్సిటీలు అయ్యే. వీడేమంటాడంటే ఆ మంత్రి గారిని తిట్టేస్తాడు, సీఎంని ఏమీ కాకుండా మాట్లాడేస్తాడు, పిఎంని మాట్లాడేస్తాడు, అసలు ఎవరిని ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడేస్తాడు. ఈ ఆయాసము ఎప్పుడైతే ప్రజల నాయకత్వం మీద రగులుకుంటే దేవుడు ఏం చేస్తాడు అసలు యాక్చువల్గా? ఇప్పుడు చూసాం అక్కడ యెహోవా అగ్ని రగులుకొని పాళ్ళని తగలెట్టిందంట. ఇప్పుడు ఒకవేళ అలా మనం మాట్లాడుతుంటే ఒకడి మీద అగ్ని పడిపోతే ఏమవుద్ది? ఇంకోటి ఎవడు నోరెత్తాడు కాదు.
అసలు మాట్లాడకూడదన్న స్పృహ ఎందుకు రాలేదు? వాళ్ళు తప్పు చేస్తున్నారు, అధికారిక గణము తప్పు చేస్తుంది, వాళ్ళకి నచ్చిన పద్ధతులు వాళ్ళు చేసుకెళ్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు ప్రజల్ని, లేక వాళ్ళు ఇంకేదో లంచగొండులే, తీర్పు ఫేస్ చేస్తారు. దానికి నువ్వు ఆయాసాన్ని తెచ్చుకుని దానికి రగులుకునేటువంటి పద్ధతుల్లో మనము రైటు అనేది తప్పు. అది బైబిల్ చెప్తుంది. పరిపాలన చేసేవాడు న్యాయ పరిపాలన చేయాలి. ఒకవేళ చెయ్యని పక్షంలో దేవుని ఉగ్రత శిక్ష వాని మీదకి వస్తుంది. వాడు ప్రభువుని అంగీకరించాడా, అంగీకరించలేదా, దేవుడి దగ్గరికి వెళ్ళాడా, వెళ్ళలేదా, అప్రస్తుతం అధికారం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది. అది మాత్రం మనం ఒప్పుకోవాలి. సో ఏ అధికారమైన నీ ఇంటి యజమానత్వాన్ని దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడు అని అంటే, ఒక స్త్రీగా పిల్లలుగా ఆ అధికారానికి మనం ఏమవ్వాలట? లోబడవలసిన వారమే. దానికి తీర్పు తెచ్చే స్థితికి, ఆయాసాన్ని వ్యక్తపరిచే స్థితికి ఎదిగి రగుల్చుకునే అగ్నిని మీదకు తెచ్చుకోకూడదు. ఆ పరిపాలన దక్షత అతనికి లేకపోవచ్చు. అప్పుడు నువ్వు మంత్రిగా మంచి సహాయకురాలుగా ఉండొచ్చు. వివాహాలు చేసేటప్పుడు చెప్తూ ఉంటాం, నువ్వు జ్ఞానము కలిగినటువంటి స్త్రీ వలె నువ్వు ఇంటిని కట్టుకోవాలని భార్యకి చెప్తాం. భార్య స్థానంలోకి రాబోతున్న పెండ్లి కుమార్తెకి, యవనస్తురాలకి, అప్పటికే హీరోయిజంగా చాలా వింత వింత కళలతో కళ్యాణ మండపంలోకి అడుగు పెడుతుంది ఆ స్త్రీ. ఇంకా పెళ్ళయిన తర్వాత ఇంకా నా రాజ్యం ఉంటుంది, రాజ్యం అన్నట్టు ఉంటుంది. ఇంక ఈ రేపటి నుంచి ఊడి నేను చేస్తాను అన్నట్టు. ఆ టైంలో ఆమెకు చెప్పేది అదే, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ వల్ల నీ ఇల్లు కట్టుకో, బుద్ధిహీనురాలకి ఇల్లు పీక్కోకు. చాలామంది చేయాల్సిన పని ఏంటో తెలుసా? చక్కటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఆమె మంత్రిగా మారి తన యజమానిని రాజుగా ప్రతిష్ఠించింది. అప్పుడు ఆ ఇంటి పరిపాలన దేశ సమగ్ర పరిపాలనకు ఉపయోగపడినట్లు రాజుకుంటుంది. అంతేగాని కొంతమంది ఏమవుతారు తెలుసా? పురుషుడిని మంత్రిగా చేసుకుని ఈమె రాణి అయి కూర్చుంటుంది. అప్పుడు దేశం గుడ్డిపోద్ది, ఆ ఇల్లు పాడైపోద్ది. నేను అన్నవానికి అయిపోయింది. అక్కడ స్త్రీయా పురుషుడా, ఎవరి ఆధిక్యత? ఆ జ్ఞానము. సో దైవికమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రోజైనా నీ గొప్పతనాన్ని చూపించాలి, నీ అధికారిక స్థితిని చూపించాలి, వారి వృద్ధిని, వారి గెలుపును నేను అంగీకరించను అనేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా వారి మీదకు నువ్వు గనక అభ్యంతరాన్ని తెలియచేస్తున్నట్లయితే ఆ బింకపు స్వభావాన్ని నీ లోపల నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళ విషయంలో చేయాలని ఆశపడుతున్నావు. సింపుల్. నేను అవతల వ్యక్తిని తప్పు చేశాడని రుజువు చేయాలనుకుంటున్నాను. ఎస్, అవును, నువ్వు తప్పు చేశావు, రుజువు చేశాను, రైట్. రాత్రికి రాష్ట్రపతి దండేస్తాడా? ఏమంటే మీరు గెలిచారు కదా, దండేస్తారా? లేదు. పోనీ మేయర్ గారి సీట్లో కూర్చోబెడతారా మిమ్మల్ని రాత్రి? పోనీ లేదు. పోనీ ఈ ఊర్లో ఏమైనా సింహాసనం వేసి ఫెయిర్ అండ్ లవ్లీ వన్ డే క్వీన్ లాగా నిన్నేమైనా ఊరేగిస్తారా? పోనీ అది చేయరు. మరి ఆ మాత్రం దానికి నువ్వు నీ భార్యను పట్టుకోవడం ఏంటి? నువ్వు నీ భర్తను దొరికించుకోవడం ఏంటి? ఏముంది దీనిలో? మర్యాద ఏంటి? తప్పులు జరుగుతాయి. మానవ జీవితంలో తప్పు జరిగిన వెంటనే ఒప్పుకోగలిగినటువంటి స్థితి, దాన్ని మార్చుకోగలిగిన స్థితి, క్షమించమని అడగగలిగినటువంటి స్థితి, ప్రేమించుకునేటువంటి స్థితికి యేసు ప్రభువు ఒక్కడే ఆద్యుడు. ఆ ఒక్కడి వలనే నీ జీవితం సంపూర్ణతలోకి నడవగలదు. ఒకవేళ యేసుని లేకపోతే ఇదిగో ఈరోజు కుక్కర్లో పెట్టి ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా పేస్ట్లో చేశాడు అంటాడు ఎవడ దరిద్రుడు. ఆ స్థితికి ఎందుకు వెళ్తారు? దేవుడు లేనప్పుడు వెళ్తారు. దేవుడు తెలిసిన తర్వాత జరిగించినటువంటి దుశ్చర్యల కారణం ఏంటి? దేవుని పరిపాలనకు లేకపోవటం. ఇప్పుడు వాడు చంపితే వాడిని అసహించుకున్నాము, మరి నీ హృదయంలో ద్వేషిస్తే దేవుడు పాపం అనడా? నువ్వు చెడ్డవాడివని, నువ్వు ద్రోహివని, నువ్వు చెత్తగాడివని నువ్వు అంటేనే ఆయన అగ్నికి అప్పగించేటువంటి తీర్పునిస్తారన్నప్పుడు ఆ ద్వేషము కూడా పాపమే కదా. సో ఆ పట్టుకునేటువంటి పరిస్థితిని ఎప్పుడూ కూడా ప్రయత్నించేయద్దు. మరొక స్థితి చెప్పాల్సింది ఏంటంటే, చాలామందికి కృషి, పట్టుదల లేక ప్రయత్నాలను జీర్ణించుకోలేని తనం కూడా ఉంటుంది. ఇది కూడా బింకపు స్వభావమే. వాళ్ళు పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళు కృషి చేస్తున్నా, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయటం కంటే వాళ్ళని డిస్కరేజ్ చేయగలిగినంత శక్తి కలిగినటువంటి పదాలతో వాళ్ళని సంపే ప్రయత్నం చేయటమే ఆ బింకపు జీవితమునకు వ్యతిరేకత. ఆ లక్షణం అలాంటిది. ఎందుకు అవతల వ్యక్తులను ఒప్పుకోలేకపోతున్నావు? నిజానికి మీరు సామాన్యమైనటువంటి మంచి మనసుతో ఉన్నారనుకోండి, ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్తున్నాను మీకు. కామన్ మైండ్తో ఉన్నప్పుడు మీకు ఏ ప్రాబ్లము లేకుండా వారంలో కాదు, నెలలో ఒక 4-5 రోజులు ఉంటారు, ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఆ టైంలో మీకు అనిపిస్తుంది పరలోకం ఎలాగ ఉంటుందేమో అని. ఆ జీవనదిని అని పాడినట్టు ఉంటుంది ఆ పాట.
ఏం గొడవ ఉండదు, ప్రశాంతంగా చక్కగా హాయిగా తింటారు, మాట్లాడుకుంటారు, ఉంటారు. అసలు ఏ గొడవ ఉండదు, ఎంత ప్రశాంతంగా ఉండదు. ఇలా ఉంటే బాగున్ను, అమ్మో ఇలాగ అనుకోకూడదు, అనుకుంటే రాత్రికే అని కళ్ళు మూసి తెరిచేలో స్టార్ట్ అయిపోతుంది. అనుకున్న వెంటనే ఫోన్ కాలు, లేకపోతే మాట, లేకపోతే చూపు, చేత టక్కన పడిపోద్ది అంతే. ఇంకా అక్కడి నుంచి అనుకోకుండా అనుకుంటూనే అనుకున్నాక ఇది స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ మానసికమైనటువంటి ఆ సంఘర్షణ కలిగినటువంటి జీవితంలో సామాన్యంగా ఉండేటప్పుడు మీకు ఎప్పుడూ కూడా అవతల వ్యక్తుల యొక్క వృద్ధి కానీ, పట్టుదల కానీ, ప్రయత్నం కానీ మీకు తప్పు అనేటువంటి భావం కన్నా మంచి అనే భావం మీకు ఉంటుంది. నిజంగా నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడుతున్నావో అని. కానీ ఈ ఖర్చు వచ్చినప్పుడు, ఖర్చు కాదు అది ఏమంటారు లోపల తెక్క మెంటలో, అది వచ్చినప్పుడు అవతల వాళ్ళు అనే దాన్ని మీరు ఏమంటారు చెప్పండి పదం? పెద్ద తయారైంది, అయ్యింది, ఇది ఒక్కడే, వచ్చాడు నిన్న చేశాడు, వచ్చిందిలే, సాధించావులే, చెప్పావులే, చూసావులే. ఎందుకు అలాగా? ఆత్మ ఏమైంది? భాషలు మాట్లాడేస్తుంది ఎందుకు? సాత్వికమైన స్థితి, అపస్మారకమైనటువంటి భాష. ఇంకా విషయం ఏంటి తెలుసా? మీరు ఎంత ఆపితే అంత పెరుగుద్ది. సర్ర 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 రైజింగ్. ఏంటి నీ సమస్య? బెంకము, బెంకపు జీవితం, నా గొప్పతనం, అవతల యొక్క వృద్ధిని నేను ఒప్పుకోను, ప్రయత్నాన్ని యాక్సెప్ట్ చేయను, విలువను పట్టించుకోను, ఆ ప్రయత్నం నాకు అనవసరం. ముందు 2 రోజుల ముందు బాగానే ఉన్నావు, 2 రోజులు కూడా కదా, 2 గంటల ముందు కూడా బాగానే ఉంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి ఆ ఉపద్రవపు స్థితిని మీలో కొంతమందికి అనొచ్చు, ఏంటి ఇలా ఉంటారా అని, ఇలాంటి గొడవలు ఉంటాయి, అన్నయ్య ఏంటి ఇలాంటివి చెప్తుంటాడు అని. నేను లేని ఏమన్నా చెప్తున్నాను ఏంటి? పెళ్లి కాని పిల్లలకి అర్థమై జావు ఇవి, అయితే అన్నీ అర్థమైపోతాయి. సరైన కుటుంబంలో ఉంటే పెళ్ళి ఒక్కర్లే, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్న పాఠం కన్నా ఇంకే పెద్ద యూనివర్సిటీలో నేర్చుకోగలరు ఈ పాఠాలు, ఏ సిలబస్లో ఉంటాయి, చక్కగా జరిగిపోతా ఉంటాయి. మన మా బాబు గడ ఒకటి చెప్తున్నాడు, మా ప్రొఫెసర్ అన్న వాళ్ళ ఆవిడతో దెబ్బలాడిన తర్వాత మాతో ఒక డిఫరెంట్గా ప్రవర్తిస్తాడు అన్నాడు. ఆ డిఫరెన్స్ నీకు ఎలా తెలిసిపోయిందిరా అంటే, ఖచ్చితంగా ఆడి ఇంట్లో వాళ్ళ ఆవిడ మీద గొడవ పడితేనే అలా ఉంటాడని. వీళ్ళు తీసి సబ్మిట్ చేస్తారు వాళ్ళ ప్రొఫెసర్ మీద. నేను ఆయన కలిసినప్పుడు మాట్లాడుతూ, మీరు చాలా మీ ఇంటలెక్చువాలిటీకి పిల్లలు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారండి, మావాడు చాలా బాగా చెప్తూ ఉంటాడు మీ గురించి అని అంటే, మనోడు జోబులో చేలు పెట్టేసుకుని డ్రింక్ తాగుతారా అన్నాడు. డ్రింక్ తాగుతూ పదా డ్రింక్ తాగిస్తాను నీ చేత అని చెప్పి తీసుకెళ్ళి ఇద్దరం కాస్త డ్రింక్ తాగుతూ. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక్కొక్క రోజు ఫ్రైడే ఈవినింగ్ అటండి కొంచెం మీరు డిఫరెంట్గా ప్రవర్తిస్తారంటే, స్ట్రా వదిలేసి టప్పని అలా తీసి ఆ జ్యూస్లోంచి స్ట్రా తీసి పడేశాడు. పడేసి చపక్కనైతే తాగేశాడు అంతే. ఒక్కసారి గుర్తొస్తుంది అలా ఆవిడ, బాబోయ్ ఎందుకు సార్ అంత బాధపడుతున్నారు అన్నట్టు. అంటే ఇలాగే బిహేవ్ చేస్తాను సార్ అప్పుడప్పుడు. నువ్వు బిహేవ్ చేయటం తప్పు కాదు, ఆ విజయాన్ని కాంక్షించాలనేటప్పుడు అవతల వ్యక్తుల యొక్క తప్పిదో నీ కళ్ళ ముందు కనపడినప్పుడు వార్వోలిని తనంతో ప్రవర్తించే ప్రవర్తన బెంకపు జీవితం. ఏమండి, బైబిల్ చాలా సున్నితమైన విషయం, ఒక్క పదం వాడద్ది, అది నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి తీసుకురావడానికి నేర్చుకోమని చెప్పొద్ది. మనం దాన్ని ధ్యానించక, ఆలోచించక, వివేచించక, ప్రార్థించక, ఒప్పుకోక, నమ్మక, ఇష్టపడక, అసలు అది నాకు సంబంధం లేదన్నట్టు తీసి మూర్ఖపు ఆత్మీయ జీవితాన్ని నష్టం తెచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ కొంతమంది సాత్వికులైనటువంటి ప్రేమికులైనటువంటి పురుషులు, స్త్రీలు మాటలాడకుండా కూడా వాళ్ళ కృషి, పట్టుదల, ప్రయత్నాన్ని జీర్ణించుకోలేరు. అసలు మీకు డైజెస్ట్ అవ్వదు. వాళ్ళకి బైబిల్ ఎప్పుడు ఏం చెప్పుద్దో తెలుసా? నేను చెప్పే మాటలు గుర్తుపెట్టుకోండి. ఎక్కి రమ్ము అనండి, లెమ్ము తేజరిల్లుము, నాకు ఇష్టమే. ఈ 3 పదాలు యేసుప్రభు మాట్లాడతాడు. మొదటిది కమప్, ఎక్కి రమ్ము. రెండోది, మూడోది, నేను నీ దగ్గరికి రావడం నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే నన్ను నీ దగ్గరికి నడిచి రావడానికి సముద్రం మీద నాకు అనుమతి ఇవ్వు. అప్పుడు ఆయన ఏమంటాడు? నాకు ఇష్టమే. ఈ 3 మాటలు యేసుప్రభు మాటలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అవసరమైతే ఇంట్లో ఎక్కడైనా రాసుకోండి ఈ 3 మాటలు ఒకదాని కింద ఒకటి. నా ప్రభువు ఈ మాటలు మాట్లాడతాడు, ఇంటి యజమానుడిగా, యజమానురాలుగా మీరు ఈ మాటలే మాట్లాడాలి. అవతల వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా లెమ్ము తేజరిల్లుము, ఎక్కి రా, కమ్ అప్, కమ్ గెట్ అప్, రైజ్,
నాకు ఇష్టమే, ప్రభువుకి ఇష్టమే. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా నేను లేవడం ఆయనకి ఇష్టమే. ఎంత తప్పు చేసినా నేను క్షమించడం ఆయనకి ఇష్టమే. ఎంత చీకట్లో ఉన్నా నేను లేపడం ఆయనకి ఇష్టమే. ఎంత దుఃఖంలో ఉన్నా లెమ్ము, లే, శక్తి తెచ్చుకో, బలము తెచ్చుకో, ఆహారం తీసుకో, శక్తికి మించిన ప్రయాణం ఉంది నీ ముందు, నేను నడుస్తాను, నువ్వు నడవలేనంత శక్తి కలిగిన ప్రయాణం నేను నడిపిస్తానని చెప్తాడు ఆయన. అది దేవుని మాటలు. ఈ మాటల్ని మీరు ఎప్పుడు కూడా చెవిని పెట్టకపోతే మిమ్మల్ని మీరు నిరుత్సాహపడిపోతారు, సెల్ఫ్ డిప్రెస్ అవుతారు. ఒక్కసారి మీరు సెల్ఫ్ డిప్రెస్ అయ్యారంటే ఇక ఎప్పటికీ మీరు నిలవలేరు. అన్నయ్య ఉన్నాడు కదా మన పక్కన, ఎవడిని మింగుదినా అని ఆడొచ్చి సపరించేస్తాడు ఇంక మిమ్మల్ని. ఇంకా ఆడి పడ్డాడంటే ఇంకా మనం దేవునిలో నిలబడలేమండి, ఉలిక్కి పడిపోతాం. జాగ్రత్త, ఆ ప్రయత్నంలో ప్రభావం అవుద్ది. ఇక్కడ 12వ అధ్యాయము 1వ వచనంకి రండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఒక నిమిషం, మిర్యాముకి అహరోనుకి ఆయన పెళ్లి చేసుకుంటే ఎళ్ళ నొప్పేటి? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అవ్వక మునుపు ఆగిపడితే బాగున్ను. బహుశా చెప్పు ఉండడేమో, చెప్పలేదేమో. మోషేకి ఒక ఆలోచన ఉంది, ఏంటనంటే నేను ఫరో తాలూకా పిల్లోడిని కదా, నా ఇష్టం అనుకున్నాడేమో. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? ప్రాబ్లం ఏంటి? ద్వితీయోపదేశకాండంకి రండి ఒకసారి, 7వ అధ్యాయంకి రండి. అంటే వచనాలలో కొన్ని విషయాల యొక్క సూత్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. 7వ అధ్యాయము మొదటి నుంచి చదువు. నీవు స్వాధీనపరుచుకున్న దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలముకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యోబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధనను చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారుని నీ కుమార్తెకు ఇయ్యకూడదు, నీ కుమారుని వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఇక్కడ రూల్ ఉంది, ఏమని? నువ్వు గెలవబోతున్న తర్వాత ఆ పిల్లల్ని ఎవరిని నువ్వు చేసుకోవడం కానీ, నీ పిల్లల్ని వాళ్ళకివ్వడం కానీ, వాళ్ళ పిల్లల్ని నువ్వు తెచ్చుకోవడం కానీ ఈ పొడులు ఇవి చేయకూడదురా బాబు, చాలా జాగ్రత్తగా ఉండడం అని చెప్పారు. ఇప్పుడు ఆ ఆజ్ఞను మోషే ఏం చేస్తున్నాడు? ఈ విషయం మోషేకి తెలుసు కదా. తెలిసిన తర్వాత ఏం చేశాడు? కూషు దేశీయురాలైనటువంటి ఒక నల్లదాన్ని తీసుకొచ్చి, కూషీయులు నల్లదాతీయులు, కొంచెం బ్లాక్ స్కిన్, జూయిష్ పీపుల్ ఆర్ వైట్ స్కిన్స్, వాళ్ళు తెల్లవారు. మనకి నార్త్కి సౌత్కి ఉండే తేడా అనమాట. మనకి పైన ఉన్న కాశ్మీర్ పండిట్స్ అంతా పైనుంచి కిందకి ఎలా ఉంటారు? బీహారు, ఒరిస్సా వరకు కూడా వాళ్ళు స్నానాలు చేయరు, అందుకే 2-3 రోజులు కూడా. ఎందుకంటే అవసరం లేదు, తెల్లగా ఉంటారు కదా. మనం కింద నల్లగా ఉంటాం కాబట్టి కంపల్సరీగా చేయాలి. చామంజాయ కనబడిపోతాం, మురికి యాడ్ అయిపోతుంటుంది, అందుకని మనకు చెప్పదు. సో అట్లాంటి కలర్ అనమాట వాళ్ళంతా. ఇక్కడ అలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు అహరోనుకిను అన్నయ్యకిను అక్కమ్మ మిర్యామమ్మకి బాధ వచ్చిందంట. బాధ వచ్చి ఏం చేశారు? 12వ అధ్యాయంకి రండి మళ్ళీ, సంఖ్యాకాండం 12లో. విరోధముగా అహరోనులు అతనికి అంటే మోషేకి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేడా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటి, ఈ పదం ఎక్కడెందుకు పెట్టాడు దేవుడు? ఈ సందర్భం వచ్చినప్పుడు చెప్పాడు, మోషే భూమి మీద ఉన్న అందరికన్నా సాత్వికుడు అని. అంటే ఆఖరికి తన పర్సనల్ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తుంటే కూడా మోషే తిరగబడలేనట్టు గొప్పడు. పర్సనల్ క్యారెక్టర్. నువ్వు ఫరో రాణి కొడుకు అయినప్పుడు నువ్వు ఎలాంటి అమ్మాయిని చేసుకుంటావా అని మేము ఎదురు చూస్తుండగా ఈ కర్రీ దొరికిందా నీకు అని మొదలెట్టింది అది. ఈ నల్లదాన్ని ఎందుకు చేసుకున్నావు? దీన్ని చేసుకోవటంలో అసలు నీకేంటి సంబంధం? నీకు పెళ్ళి అవుదనుకున్నావేట్రా? లేకపోతే నీకు అంత తొందర వచ్చిందిరా? లేకపోతే ఏమయ్యిందిరా? రకరకాల మాటలు అన్నారండి. మోషే మీద వాళ్ళిద్దరూ కూడా విరోధముగా మాట్లాడిరి. విరోధంగా ఏమేమి మాట్లాడతారో మీకు తెలుసు కదా, అయ్యే మాటలు మాట్లాడారు. ఇక్కడ ఒక పదమే కానీ దాన్ని అనలైజ్ చేసుకుంటే బోల్డ్ పుస్తకాలు రాసేయచ్చు. మోషే అప్పుడు సాత్వికుడు అని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడు? ఒక్క మాట, అలాంటి మాటలు అంటే ఊరుకోగలమండి? తట్టుకోగలం అసలు?
ప్రాణం కడకలాడిపోదు, ఒళ్ళు చచ్చిపోయినంత పని అయిపోదు. ఒక మనిషి మీద క్యారెక్టర్ అసాసినేషన్ తప్ప ఇంక అంతకన్నా పెద్ద చావు ఏం చేయగలరు? ఒక స్త్రీని వ్యభిచారిని ముద్రేయడం తప్ప, ఓ పురుషుడిని వ్యభిచారి అని చెప్పడం తప్ప అంతకన్నా దిగజారిన మాట ఇంకేముంటుంది? అంతకన్నా నైతికతగా ఇంకా దిగజారేది ఏం లేదు కదా. ఆ ఒక్కటే కదా విలువ సమాజంలో. ఒక పురుషుడు ఒక స్త్రీకి కట్టుబడి జీవించటం, ఒక స్త్రీ ఒక పురుషుడితో జీవితకాలం నిబంధనతో బ్రతకటం. ఈ నైతిక నిబంధనను ఒక్కసారి దిగజార్చి ఈ రోజుల్లో ఉండేటువంటి సెక్స్ ఇస్ సింపుల్ టాయ్, ఒక ఆనందభరితమైనటువంటి ఒక బొమ్మలాటగా మారిపోయింది ఈరోజు. ఏమీ కాదు. యవ్వన పిల్లలు ఎవరి విషయంలో కూడా ఏమీ జస్ట్ టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. ఇలాంటి స్థితి లేకుండా బ్రతకటమే ఆత్మీయత, పరిశుద్ధత. ఆ పరిశుద్ధత గురించినటువంటి వర్తమానం అతని మీదకి వ్యతిరేకత వచ్చినప్పుడు అతడు ఏమాత్రం కూడా తుల్లిపోలేదు. అప్పుడేం జరిగింది? యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోన్ను, మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఎలా ఇచ్చాడు ఆజ్ఞ? హఠాత్తుగా. ఆ పదం అండర్లైన్ చేసుకోండి ఎప్పుడన్నా. నీకు తెలుసో తెలీదో నిబంధన కలిగినటువంటి దేవుని యొక్క రక్షణ అనే అనుభవం ఎవరు అని చూసినా, రుచి చూసినటువంటి అనుభవం కలిగిన వ్యక్తి దేవుని పిలుపును బట్టి రక్షణ పొందుతాడు. రక్షణ యెహోవాది. నీకు నువ్వు రక్షణ పొందడం అవ్వుద్దా? తండ్రి ఆకర్షించకపోతే ఎవడైనా రాగలడా? సో ఒక వ్యక్తి దైవ సంబంధిగా పిలువబడినప్పుడు ఏర్పాటులోకి రక్షణలోకి వస్తాడు. రక్షణలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితం మీద ఏ రకమైనటువంటి మచ్చ గనక వేస్తే దేవుడు హఠాత్తుగా కలుగు చేసుకోగలడు. ప్రయర్ అపాయింట్మెంట్స్ ఇవ్వడు, నీకు ప్రయర్ టైం కూడా ఇవ్వడు నీకు జడ్జిమెంట్ ఇవ్వటానికి. నిన్ను పిలిచి డిస్కషన్లు ఏం పెట్టడు. ఎందుకు అలాగన్నావు, ఎందుకు ఇలా చేసావు అని అనడు. ఆ మాట అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాన్ని చాలా తీవ్రతగా పరిగణించి దేవుడు వాళ్ళిద్దరిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. వాళ్ళు పిలుచుకుని వచ్చినప్పుడు ఏమైంది? యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోనును మిర్యాములను పిలిచెను. ఇక్కడ ఒక మాట వినండి. ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఈరోజు మీ కాలానికి మీరు ఆలోచిస్తే, ఇప్పుడు 2025 సంవత్సరం మనం మాట్లాడుకుంటే, జై శ్రీరామ్ అని చెప్తున్నటువంటి శ్రీరాముడు డైరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి, ఏయ్ నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళరా అని పిలుస్తూ ఉంటే వాడు నమ్ముతాడా? ఆ త్రేతాయుగానికి రాముడు కలియుగానికి కాదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తాడని అంటారు. పలానా దేవుడు వచ్చి పిలిచాడు అని అంటే అలా. కానీ ఇక్కడ పంచాయతీకి ప్రెసిడెంట్ ఎవరు? దేవుడు. మేఘస్తంభంలో దిగాడంట, ముగ్గురిని పిలిచాడంట, రండి మీటింగ్ ఆడదామని. ఓ దెబ్బ కొడితే ఇలాగ అయిపోదు. అసలు ఆయన కన్సర్న్ ఏంటి చూడండి. ఒక వ్యక్తి యొక్క జీవితం మీదకు మన బలాన్ని, మన గొప్పతనాన్ని, అవతల వ్యక్తి ఎవరన్నది తర్వాత మ్యాటర్. రక్షణ అనేటువంటి అనుభవం కలిగిన ఒక పొరుగువాడుని ఎంతగా ప్రేమించాలనేది బైబిల్ ఆ రోజు నుంచి చెప్తుంది. అందులో అతను నా కోసం చచ్చిపోయిన మనిషి, సాత్వికుడు. అలాంటి మనిషిని వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నప్పుడు మోషేని డైరెక్ట్గా ఆయన కలుసుకొని ఆయన వాళ్ళతో మాట్లాడుతూ విషయాలన్నింటినీ చర్చిస్తూ అక్కడ ఒక పని చేశాడండి. 8వ వచనం, నేను నా గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. ఏమైంది ఇప్పుడు? అహరోను మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. ఈ బాధ ఎందుకు తెచ్చుకున్నారు? ఇక్కడ నేను మిమ్మల్ని బెదిరించడానికో ఇలా అయిపోతారని చెప్పడానికో నేను చెప్పట్లేదు. మోషే, అహరోను, మిర్యాము ఒకే కుటుంబం, ఒకే రక్తం, ఒకే అనుబంధం, ఒకే దేవుడు, ఒకే జనం. ఆ జనములో ఒకరి మీదకు ఒకరికి వ్యతిరేకత వస్తున్న కుటుంబాన్ని చూసి దేవుడు దిగొచ్చి వాళ్ళని గద్దించి, హెచ్చరించి, వార్నింగ్ చేసి ఆ తరువాత వాళ్ళ మీదకి ఆ పనిష్మెంట్ ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కుష్టి వచ్చేసింది.
ఆ కుష్టు రావడానికి కారణం ఏంటి అని అంటే మనుషులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక్కడ కుష్టు సమాజంలోకి రాకుండా వాళ్ళని ఆపుద్ది, దేవుని దగ్గరికి రాకుండా ఆపేస్తుంది, దేవుని సన్నిధిలో బలులర్పించడానికి రానివ్వదు, దేవుని ముఖాన్ని చూడటానికి కూడా వాళ్ళు ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఎంట్రీ లేదు. కుష్ఠోళ్ళకి సపరేట్గా ఉండాలి, పాళెంలోకి పోవాలా, సపరేట్గా బతకాలి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో చులకనగా కానీ చౌకగా కానీ నువ్వు తోలనాడి తెచ్చుకునేటువంటి ఆ హెచ్చరిక దేవునితో పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, బింకపు స్వభావం దైవ ఉగ్రతకు మాత్రమే కాక నీవు దేవునితో ఉండే సంబంధాన్ని కూడా తెంచుద్ది. ఆ పర్సనల్ రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తుంది. ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకునేంత స్థాయికి దిగసారద్దు. నువ్వు తప్పు చేస్తే మాట్లాడు, హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు, ప్రేమగా మాట్లాడు. గద్దించటం, హెచ్చరించటం, బుద్ధి చెప్పటం, ప్రేమ మీరి అవుట్ ఆఫ్ ఎమోషన్లో నీ నోటి పదాలు కానీ దేవుని యొక్క ఉగ్రతను తీసుకొచ్చుకునేంతగా కానీ తేవద్దు. అక్కడ ఏ రకమైనటువంటి టెంపర్మెంట్స్ పెరుగుతున్నా ఆ బింకపు జీవితపు ఉగ్రత మాత్రం స్టాండర్డ్. చెప్పాలి, హెచ్చరించాలి, సరిచేయాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. మళ్ళీ పొద్దున్న కోపం సాయంత్రం లోపు, మరి రాత్రి వస్తే తెల్లారిలోపు, మళ్ళీ రెండో రోజుకి ఏ గొడవ ఏమీ లేకుండా ఉండాలి. ఎవరెవరితో, ఏ ఒక్కడు ఏ వ్యక్తితోనైనా, పొరుగువాడైనా, శత్రువైనా, స్నేహితుడైనా, రక్త సంబంధి అయినా ముఖం తిప్పడానికి వీల్లేదు. మళ్ళీ నువ్వు ప్రార్థన అన్నావంటే ముద్దు పెట్టుకోవాలంతే. ఎలా జరుగుద్ది అది? ఎమోషన్స్ చచ్చిపోవే. ఈరోజు ఒక వారం లాగేస్తామే, ఆ కోపం అలా నడుస్తూనే ఉంటుంది, చలారదే. హెచ్చరిక ఎలా ఉంటుందంటే ఆ బింకపు జీవితపు యొక్క ఆ తీవ్రత నువ్వు సరిచేసుకోకపోతే దేవుని ఉగ్రత ఇది ఎలాగే నడుస్తుంది. ఇక్కడ ఎన్ని రోజులు ఉండిపోయారో తెలిసి వీళ్ళు 7 రోజుల్లో 15లో ఉంటుంది. కాబట్టి మిరియాము 12వ వచనం చదవండి. కుష్ఠుడిగా కనపడిన 11 అహరోను, అయ్యా నా ప్రభువా, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా. ఎందుకు బతిలాడాడు మోషే దగ్గరికి వచ్చి చెప్పు. ఇక్కడ మీరు సరైన ఆన్సర్ చెప్పండి, మంచి చాక్లెట్ ఇస్తాను మీకు. అంటే మోషేని బట్టి దేవుడు ఇది చేశాడు కదా. ఎవరిని అహరోను ఎవరిని అడుగుతున్నాడు? మోషేని అడుగుతున్నాడు, బతిలాడుతున్నాడు. ఎందుకు మోషేని అహరోను బతిలాడుతున్నాడు అని అంటే ఏం చెప్పాలి? రిలేషన్షిప్ అంటే మా చెల్లి దేవునికి మోషేకి అంటే మోషేకి విరోధంగా మాట్లాడడం వల్ల దేవుడు ఆ పనిష్మెంట్ ఇచ్చాడు. కాబట్టి సో మోషే ఏం చెప్పినా అప్పటికి దేవుని దగ్గర రిక్వెస్ట్ చేస్తే ఇంటాడు. రికమెండేషన్ ఏమో ఇంకా సరైన రీజన్ చెప్పండి. రిలేషన్షిప్ అంటే చెల్లికి బతకాలి. ఇంకా దూరంగా ఉండిపోవడం వల్ల అతని లీడర్షిప్ పాడైపోతుంది కాబట్టి సిగ్గుపడతాడేమో. ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా మీరు చాలా దూరం వెళ్తున్నారు కానీ అసలు దగ్గరికి రావట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటంటే మోసే కుష్టి వచ్చింది, ఇంకా నెక్స్ట్ కుష్టి ఎవరికి వస్తుంది? అది ఆడి భయం. మా చెల్లికి ఇచ్చాడు దేవుడు, ఇద్దరు మాట్లాడారు కదా, ఫస్ట్ ఆవిడకి వచ్చింది, నెక్స్ట్ ఆవిడ ఇన్ క్యూ, యు ఆర్ ఇన్ క్యూ. ఇప్పుడు వీడికి భయం వచ్చేసింది. అయ్యా సగం దానిలాగా చెయ్యకు, కుష్టి అయితే ఎలాగవుద్దో అది తెలుసు, ఆ తర్వాత ఏమవుద్దో తెలుసు, ఇంకా అక్కడికి బతినాడు. దేవుడు కూడా న్యాయవంతుడండి. ఇప్పుడు మనకి వాళ్ళిద్దరిని బట్టి ఫస్ట్ రేపు రోడ్ ఎవడని అర్థమైంది? లేడీస్ గొంతే ఫస్ట్ వస్తుంది. మిరియామ్మదే స్టార్ట్. ఆ తర్వాత అహరోన్ జై అన్నాడు. దేవుడు చూశాడు, రే అన్నాడు. కానీ ఫస్ట్ పనిష్మెంట్ ఎవరికి ఇచ్చాడు? అమ్మకే ఇచ్చాడు, అయ్యకి ఇవ్వలే. సో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అమ్మాయినా అబ్బాయినా దేవుడికి పక్షపాతం లేదు, వచ్చేస్తుంది, ఇంక స్టార్ట్ అయిపోద్ది. విచిత్రం ఏంటంటే 14వ వచనంలో చెప్తున్నాడు, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఏం మాట అది?
పదం ఎంత బాగా గుర్చేసుకోండి. ఆమె తండ్రి ఆమె ముఖము మీద. తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేస్తే ఆమె 7 రోజులు సిగ్గుపడిన కదా, ఆమె పాడు మెలుపులు 7 దినములు ప్రత్యేకం ఉండవలను, ఆమె తర్వాత ఆమెను చేర్చుకో అన్నాడు. తండ్రి అసహించుకున్నాడంట ఆమెని. ఏ మనిషినైతే తన ప్రవక్తగా పెట్టాలనుకున్నాడో, తంబురుతో పాటలు పాడుతూ ఇజ్రాయేలు ప్రజలకు నాట్యమాడుతూ దేవుడు చేసిన కార్యాలకు సంభ్రమాశ్చర్యాలతో కీర్తనలు పాడుతూ నడిపించాల్సిన ఒక ప్రవక్తిని డ్యూటీని దేవుడు ఎంత దుఃఖపడి ఉంటాడు. ఉమ్మేస్తే కూతురు సిగ్గుపడదా? తండ్రి నేను నన్ను నా ప్లాన్లో ఉన్నటువంటి మోషేని నా ప్రణాళికలో నడిపించబడుతున్న భూమి మీద సాత్వికుడను అనడానికి నోరెలా వచ్చింది దానికి? అందుకు నేను దాన్ని నోరు ముయించాను, కూర్చోమనం 100 రోజులు ఉన్నాయి అక్కడ అన్నాడు. అసలు ఆ కనికరము దేవునికి ఎంత ఉందంటే, శిక్షించాడు మళ్ళీ 7 రోజులతో చేర్చుకుంటాను అన్నాడు. ఏంట ప్రేమ? ఆ ప్రేమను అలుసుగా చేయకండి. ఒక వ్యక్తిని ప్రేమించటంలో ఆయన పరిపూర్ణతకు నీ బింకపు జీవితం, నీ బడాయి, నీ గొప్పతనం చాలాసార్లు ఇక్కడ ఇలాగే అంటాం. ఇప్పుడు మోషేని నడిపిస్తున్నది దేవుడని తెలుసు, అహరోను నడిపిస్తున్నది దేవుడని తెలుసు, మిరియామును నడిపిస్తున్నది దేవుడని తెలుసు. ఆ మాత్రం దానికి మోషే ఏదో జరిగించాడు అనుకో, కన్సర్న్ మంచిదే. నేను మళ్ళీ చెప్తున్నాను, మోషే నువ్వు ఎందుకు అలా చేసావని అడగడం తప్పు కాదు. మోషే చేసిన దాన్ని బహిరంగం చేయాలనుకుంది, అందుకు దేవుడు తీర్పు తీర్చాడు. కరెక్షన్ చేయండి, తలుపులేసుకుని 4 గోడలు మాట్లాడుకోండి. డిస్కస్ చేయొద్దని ఎవడు చెప్పాడు? మాట్లాడుకోవద్దని ఎవడు చెప్పాడు? సరి చేయొద్దని బైబిల్ అక్కడ చెప్పింది. బెంకప్ మాటలతో పెద్ద రెచ్చిపోయి ఊరి మీద వేరంగం చేయొద్దని చెప్తుంది. అలాంటి పనులు చేసి నీ అసహ్యత ప్రజలందరికీ తెలియచేసేలాగా ఏ పని చేసినా దేవుడు అంగీకరించాడు. అది ఎవరైనా సరే, ప్రతి ఒక్కరిని రక్షించింది ఆయనే, పిలిచింది ఆయనే. అసలు ఇది పంచాయతీ ఊరి మీదకి వెళ్లకుండా దేవుడు ఎంత జాగ్రత్తగా ఆగాడో చూడండి. పాళెం దగ్గర తీసుకొచ్చి వారం రోజులు అక్కడ ఆపేశాడంటే ఎవరనంటే పొక్కిపోదు వార్త. వాట్సాప్ యూనివర్సిటీ లేవేటి అప్పుడు కూడా బోల్డ్ ఉన్నాయి, టబామన వార్త వెళ్ళిపోద్ది. అహరోను తర్వాత సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే మనలో ఈ బింకపు జీవితంలో చులకనగా చౌకగా తోలనాడేటువంటి స్వభావాన్ని ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. అది బింకపు స్వభావం. ఆఖరిగా విషయం ఏంటంటే, ఏ అవకాశవాదాన్ని చూపిస్తూ కూడా మనం జీవించే ప్రయత్నం చేయకూడదు. మన అవకాశాలను గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేయకూడదు. అవకాశవాదాన్ని వాడేస్తాం. ఏంటి అవకాశవాదం? నన్ను బట్టే నువ్వు, నేను తెస్తేనే, నేను ఇస్తేనే, నా దాని వల్లే, నా కోసమే, నేను కాకపోతే నువ్వెంత. ఆఫ్టర్ ఆల్ ఏ పురుషుడు మాట్లాడడానికి వెళ్ళేది, ఏ స్త్రీ మాట్లాడడానికి వెళ్ళేది, ఏ అధికారి మాట్లాడడానికి వెళ్ళేది, సమస్తము సృష్టించిన వాడు దేవుడే. ఐ షుడ్ నాట్ బోస్ట్ మై సెల్ఫ్. నన్ను నేను గొప్పగా మాట్లాడుకునేటువంటి బెంకపు జీవితాన్ని మాటలలో వాడకూడదు. నన్ను బట్టే మీకు దిక్కు లేదు, నేను లేకపోతే నో. ఒక్క పూటలో రాజు గడ్డి వేసాడు అంతే, ఒక్క పూటలో నెబుకద్నెజర్. ఒక్క గడ్డి అంటే మరి తెల్లారేపాటికి పశువు అయిపోయాడంటే ప్రజల దగ్గర ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చూడండి. పరిపాలించేవాడు గడ్డి వేస్తాడని అంటే అలా అయిపోద్ది పరిస్థితి. దేవుడు ఎలాంటి వాడినైనా ఏమైనా చేయగలిగినవాడు. కానీ దేవునికి భయపడేటప్పుడు నువ్వు దేవుడు నన్నేదో చేస్తాడనేది కాదు, నువ్వు దేవుడుకు ఏదైనా జరగాలంటే నువ్వు ఎవరితోనైనా ఏమైనా చేస్తావో మనం చూసేస్తున్నాడు చూడు. సో నేను ఏదైనా తప్పు చేసి దేవుడు నాకు శిక్షించాడు అని అంటే అదో ప్రత్యేకత. మోషేకి అదే అహరోన్కి మిరియామ్కి ఏదో అయ్యింది అని అంటే ఓకే అక్కడ కాదు. కానీ వాళ్ళిద్దరూ దేవునితో గొడవ కాదు, వాళ్ళిద్దరికి గొడవ ఎవరితో? మనిషితో, మోషేతో. ఈరోజు అలాంటి గొడవలు ఇజ్రాయేలు ప్రజలకు మధ్యలో దాతాను, అబీరాము వీళ్ళందరూ లేచి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. మేము లేమా, అన్యాగ్ని మేము తేకూడదా? తే ఏమవుద్ది? అదే అగ్నికి చేస్తారు. ఎందుకు తిప్పలు తెచ్చుకోవడం? అంటే దేవునితో పోరాడటం, దేవుని యొక్క వ్యక్తిత్వానికి పోరాడటం నువ్వు మర్చిపోవద్దు. దానికి ఏ వ్యక్తిని కూడా నువ్వు చులకనగా మాట్లాడదు. ఆ డంబపు జీవితం దేవుడి దగ్గర మీరు జీవిస్తే కొద్ది రోజుల్లో జీవించగలరేమో, కానీ అంతకాలం గారు జీవించరు. కానీ దేవుడితో జీవిస్తే దేవుడు దాన్ని పాజిటివ్గా కూడా చూస్తాడు. అరోయ్ బైబిల్లో ఒక 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి, అవి చెప్పకూడదు కానీ ఆ అనుభవం అది ఎలా ఉంటుందంటే, మేమే దేవుడు, మేము లేకపోతే యేసుప్రభు లీడ్ అన్నట్టు ఉంటారు కొంతమంది సేవకులు. బైబిల్ అలాంటి వాళ్ళు ఉన్నారు. లాస్ట్లో జడ్జిమెంట్ వచ్చింది, ఫస్ట్లో వాళ్ళని ఏం చేయలేదు దేవుడు. ఆ రకమైనటువంటి మానసికమైన ఆ దౌర్బల్యాన్ని దేవుడు కొద్దిసార్లు వదిలేస్తాడు. ఓకే కానీ అని మీరు చాలా సంఘాల్లో ఇలాంటి పట్టుదల కలిగినటువంటి జీవపు డంబపు పోస్టర్స్ని కనపడుతూ ఉంటారు. ఏమనడు, వాళ్ళని కొంచెం గొప్పగానే ఉంచుతాడు దేవుడు. వాళ్ళు కొంచెం లైమ్లైట్లో హైలైట్లోనే కనపడుతూ ఉంటారు, కానీ ఒక్కసారి రాలిపోతారు, పడరు, రాలిపోతారు అంతే.
ఈ రిమైనింగ్ స్థితిలో ఏ పరిస్థితుల్లో కూడా ఆ తాత్కాలికమైనటువంటి ఆ అవకాశవాదాన్ని బట్టి మా వలన, మాతో, మమ్మల్ని బట్టి, మేము లేకుండా మాతోనే, మా మా స్థితిని బట్టి దయచేసి ఎప్పుడూ కూడా ఆ రకమైనటువంటి పదాన్ని నీ హృదయంలోకి తేకు. నువ్వు తెలివి ఎక్కువైపోయిన దానివైనా, ఎక్కువైనడివైనా, జ్ఞానము కానీ, అధికారం కానీ, డబ్బు కానీ, నీకున్న సంపాదన కానీ, స్థాయి కానీ, స్థితి కానీ, పలుకుబడి కానీ, ఇవన్నీ నీకు ఉండొచ్చు. కానీ నీ పుట్టుక నుంచి పోషించింది అవేవి కాదు దేవుడు. మనల్ని తిరిగి లేవనెత్తిన చిన్నప్పటి నుంచి ఎవరు? నిన్న ఆ టెంపర్డ్ ఆ పర్సనాలిటీకి తెచ్చినోడు ఎవడు? మరి అలాంటప్పుడు నీ అచ్చయం ఏంటి? నీ స్థితి ఏంటి? సో అది దేవుడిని బట్టి జరిగింది కాబట్టి నువ్వు ఆ రకంగా రెచ్చిపోయినా దేవుడు కొద్దిసార్లు ఓపిక పడతాడు. అయితే నీతో దేవుడు డీల్ చేసే సమయం ఒకటి ఉంటుంది. లోపు మనం చేయి పెట్టకండి. దేవుడు హ్యాండిల్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు. బెండి తీసేస్తాడు. చాలా చక్కగా సెటిల్ చేసి అన్నీ తీసుకొచ్చి అలా నుంచోబెడతాడు గాజు బొమ్మలాగా. ఇంకెందుకు పనికిరాడాడు. ఉన్నామంటే ఉన్నాం అంతే. అంతా సైలెంట్ అయిపోతాడు. మోషే అలాంటోడే. సెట్ చేయలేదు దేవుడు, సెట్ చేస్తాడు. సో తన ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా నిలబెట్టగలడు. సో నీ విశ్వాస జీవితంలో గతంలో కానీ, వర్తమానంలో కానీ, భవిష్యత్తులో కానీ జీవించటానికి చేసే తిప్పలు మానేసి ప్రస్తుతంలో, వర్తమానంలో నాతో దేవునితో ఆ రకమైనటువంటి లక్ష్యాన్ని, నా దేవుని కోసమే నేను బ్రతకాలి అన్న లక్ష్యం నువ్వు తెచ్చుకున్నప్పుడు, నా దేవుడే నన్ను పోషిస్తున్నాడని నాకు తెలుస్తున్నప్పుడు, నా దేవుని వలన నేను గెలవగలుగుతున్నాను అని నాకు అర్థమైనప్పుడు, నేను ఏ రకమైన పరిస్థితుల్లో కూడా వ్యక్తితో యుద్ధం కానీ, వ్యక్తి మీద అనైతికమైనటువంటి మాట కానీ, వ్యక్తితో ఏ రకమైన అసహ్యకరమైనటువంటి బలహీనతలకు కానీ, ఏ రకమైనటువంటి గెలుపుకు ప్రయత్నం కానీ నేను ప్రయత్నం చేయకూడదు. ఇది బెంకపు స్వభావం అనేటువంటి లక్షణం మనకు తెలియకుండానే దైవ ఉగ్రతకు కారణమయ్యేలాంటి పిలుపు అవుతుంది. కాబట్టి పరీక్షించుకుందాం. చాలా జాగ్రత్తగానే దీనిలోకి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసినటువంటి ఉదాహరణలే కాదు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాటికి తావిచ్చే కొద్దీ నీకు దేవుడితో యుద్ధం పెరుగుద్ది, నీకు శత్రుత్వం పెరుగుద్ది. ఇక్కడ ఆఖరి మాట ఏంటంటే, ఒకవేళ నీకు శత్రువుగా దేవుడు కానీ, వాక్యం కానీ ఎదురైతే నీవు దాని యుద్ధం తీర్చుకోకుండా నీకు ఇంకో పరిస్థితి నీకు ఉండదు. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్గ్రేడ్ అనేది నీకు దొరకదు. ఆ అప్గ్రేడ్ రావాలంటే యూ హ్యావ్ టు గెట్ సెటిల్ విత్ గాడ్. వాక్యంతో కానీ, దేవుడితో కానీ నువ్వు సమాధానం తెచ్చుకోకుండా నీ వృద్ధిని కానీ, నువ్వు అనుకుంటుంది ఏది నీ జీవితంలో చూడలేవు. ఇంకా ఫైనాన్షియల్ థింగ్స్ కాదు, సెటిల్డ్ కాదు. నీ పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, ఆస్తి వస్తుంది, అంతస్తులు వస్తాయి, జీవితాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ హార్ట్లో రిలేషన్ విత్ గాడ్ అనేది, ఆ పీస్ఫుల్నెస్ అనేది పోతుంది. అది రావాలంటే మాత్రం ముందు నువ్వు యుద్ధం చేయాల్సింది దేవుడితో, వాక్యంతో. అది శత్రువు అవ్వకుండా కాపాడుకోండి చాలు. ఆ దేవుడు ఏది పోయినా పర్లేదు ప్రభు, నాకు నువ్వే కావాలని కోరుకున్నావా, నీ లైఫ్ ఒకలా ఉంటుంది. ఆయన దేవుడేటి చేశాడు అన్నావా, తిరగబడిపోద్ది. ఏటి చేశాడంటే ఏటి చేయలేదని అడుగు, అప్పుడు తెలుస్తుంది నీకు లెక్క. ఆయనతో లెక్కలు చూడడం ఎవడి వల్ల కాదండి. పోరాడి గెలవగలిగినోడు ఎవడు లేడు. అలాగని సరెండర్ అయిపోక్కర్లే. ఆయన ప్రేమను నువ్వు చూడగలిగితే చాలు. ప్రార్థన చేద్దాం.